వెల్కమ్ టు కర్నూలు జెస్సీ ఛానల్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజమైన ప్రజాసేవకుడిగా పేరుగాంచిన నాయకులలో ఒకరు లాల్ బహదూర్ శాస్త్రి గారు. సాదాసీదా జీవితం గడిపి నిజాయితీ, ధైర్యం, కృషితో దేశానికి ప్రధానమంత్రిగా సేవ చేసిన ఈ మహానుభావుని జీవితాన్ని తెలుసుకుందాం. 1904 సంవత్సరం అక్టోబర్ 2న ఉత్తరప్రదేశ్లోని మొగల్సరాయ్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో లాల్ బహదూర్ శాస్త్రి జన్మించారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి తల్లితో ఎంతో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఆయన విద్యను కొనసాగించడానికి అనేక సవాళ్లు ఎదురైనా చదువుపై ఆసక్తి తగ్గలేదు. శ్రద్ధ, క్రమశిక్షణ, నిజాయితీ ఆయన చిన్నప్పటి నుంచే అలవాటయ్యాయి. చిన్న వయసులోనే శాస్త్రీజీ గాంధీజీ ఆలోచనలతో ప్రభావితమయ్యారు. 1920 సంవత్సరంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సత్యాగ్రహాలు, నిరసనలు చేస్తూ అనేకసార్లు జైలుకు వెళ్లారు. దేశం స్వతంత్రం కావాలనే తపన ఆయనకు అంతర్గత బలమిచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత శాస్త్రీజీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్య బాధ్యతలు చేపట్టారు. ఆయనకున్న క్రమశిక్షణ, సాదాసీదా జీవన శైలి కారణంగా ప్రజల మన్ననలు పొందారు. తర్వాత జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో రవాణా మంత్రి, గృహమంత్రి వంటి పదవుల్లో సేవ చేశారు. సాధారణ ప్రజల సమస్యలు అర్థం చేసుకొని పరిష్కరించే గుణం ఆయనలో ప్రత్యేకం. 1964 సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇది ఆయనకు ఒక గొప్ప సవాల్. ఆ సమయంలో దేశం ఆహార సమస్య, ద్రవ్యోల్బణం, పాకిస్తాన్తో సంబంధాల వంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. అప్పుడు ఆయన ఇచ్చిన నినాదం జై జవాన్ జై కిసాన్ దేశ ప్రజలకు ప్రేరణగా మారింది. రైతు పంట పండిస్తేనే సైనికుడు కడుపు నిండుగా తింటాడని, సైనికుడు దేశాన్ని కాపాడితేనే రైతు పంట పండించగలడని ఆయన స్పష్టం చేశారు. 1965 సంవత్సరంలో భారత్ పాక్ యుద్ధం జరిగినప్పుడు శాస్త్రీజీ దేశ ప్రజల ధైర్యాన్ని పెంపొందించారు. సైనికులకు తగిన ప్రోత్సాహం ఇచ్చారు. ఆయన నాయకత్వం వలన భారత సైన్యం గెలుపు సాధించింది. ఆ సమయంలో శాస్త్రీజీ మాటలు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి. 1966 సంవత్సరంలో తాష్కెంట్ ఒప్పందం కోసం శాస్త్రీజీ సోవియట్ యూనియన్కు వెళ్లారు. ఒప్పందం కుదిరిన వెంటనే గుండెపోటుతో అక్కడే మరణించారు. దేశ ప్రజలు తమ నిజాయితీ గల నాయకుడిని కోల్పోయి దుఃఖంలో మునిగిపోయారు. ధైర్యం, సత్యం, నిజాయితీ, దేశభక్తి కలిగిన నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన జై జవాన్ జై కిసాన్ నినాదం ఇప్పటికీ మనకు మార్గదర్శకం. శాస్త్రీజీ పేరు భారత చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. జై హింద్.